అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 154వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా ఆర్థిక శుభాకాంక్షలు, నమస్సుమాంజలి. ధర్మో రక్షతి రక్షిత అనేటువంటి తోరణము మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు హైందవ వాళ్ళలో ఎంట్రన్స్ లో పెడుతుంటారు. ధర్మో రక్షతి రక్షిత అంటే అర్థం ఏమిటండి? మనము కాని ధర్మాన్ని రక్షించినట్లయితే అదే ధర్మము మనల్ని రక్షిస్తుంది అని అర్థం అండి. భగవద్గీతలో 4వ అధ్యాయంలోని 7, 8 శ్లోకాల్లో భగవంతుడు ఏం చెప్పాడు? నేను ధర్మ సంస్థాపన కొరకు ఏమండి, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. ధర్మ స్థాపన కొరకే నేను వచ్చాను. అలాంటప్పుడు మనం ఏం చేయాలండి? ధర్మాన్ని రక్షించే పనులే చెయ్యాలి. ఆ విధంగా చేసినట్లయితే ధర్మము మనని ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థానంలో పెడుతుంది. ఈ యొక్క తొలి పలుకులతో మనం కార్యక్రమాన్ని ముగించుకుందాం, ప్రారంభించుకుందాం. శ్రీమద్ భగవద్గీత జ్ఞానము అంటే ఏమిటి? దాని యొక్క స్పష్టతని ఒక 20 లక్షణాలు ఉన్నట్లయితే వారు జ్ఞానులు అని అన్నారు. 20 లక్షణాలు ఏ మనిషికైతే ఉంటాయో వారిని జ్ఞానులుగా ఆ విధంగా గీత నిర్ధారించింది. అది మనకి 5 శ్లోకాలలో ఆ 20 లక్షణాలని పదిలపరచడం జరిగిందండి. 13వ అధ్యాయంలోని 7, 8, 9, 10, 11. ఒకవేళ మీ పుస్తకంలో, మీ దగ్గర ఉన్నటువంటి గ్రంథములో, గీతా పుస్తకంలో 13వ అధ్యాయంలో 35 శ్లోకాలు కానీ ఉన్నట్లయితే అప్పుడు 8, 9, 10, 11, 12 ఆ విధంగా అర్థం చేసుకో. మామూలుగా ఒక శ్లోకాన్ని అందులో తగ్గించారు, అర్జున వాచ శ్లోకాన్ని తగ్గించారు కాబట్టి 34 ఉంటాయి చాలా పుస్తకాల్లో. కొన్ని పుస్తకాలలో 35 ఉంటాయి. సో 7, 8, 9, 10, 11లో 20 గుణాలు. ఈ 20 గుణాలు, 20 విశిష్టతలు మనలో ఉన్నట్లయితే మనని జ్ఞానులుగా అర్థం చేసుకోవాలి. ఒకవేళ లేకపోయినట్లయితే అజ్ఞానులుగా భగవంతుడు ముద్ర వేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ యొక్క విషయాన్ని మనం ప్రథమ అంశంగా తీసుకుందాం. రెండో అంశంలో ఒక్క భగవంతుడే జనన మరణ చక్రానికి అతీతుడు, జనన మరణ రహితుడు అనుకున్నాం కదా. ఆ యొక్క విషయాల్ని మరో 2 శ్లోకాలు మనం చెప్పుకోవాల్సి ఉంది. అందులో కనీసం ఒక శ్లోకమైనా చెప్పుకొని ఈ ఎపిసోడ్లో చెప్పుకుందాం. తదుపరి ఎపిసోడ్లో ఆ ఒక శ్లోకాన్ని చెప్పుకొని ఆ యొక్క అంశాన్ని మనం ముగించుకుందామండి. సో ముందుగా 13వ అధ్యాయంలోని 7వ శ్లోకంలో ఇందులో మనకి 9 గుణాలు తీసుకొస్తున్నాడండి భగవంతుడు. 9 గుణాలు ఉండాలి యొక్క జ్ఞాని యొక్క లక్షణాలు 9. ఒకసారి ఆ శ్లోకాన్ని వినండి. అమానిత్వం, అదంభిత్వం, అహింస, క్షాంతి, ఆర్జవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యం, ఆత్మ వినిగ్రహ. ఇది శ్లోకం అండి. ఇందులో ఈ 9 లక్షణాలు మనం కానీ గమనించినట్లయితే మన ఎన్ని లక్షణాలు మనలో ఉన్నాయి, ఒకవేళ లేకపోయినట్లయితే తెచ్చుకోవాలి. ఎందుకంటే మన జ్ఞానిగా మారినట్లయితేనే ఆ యొక్క భగవద్గీతలో చెప్పినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం మన బుద్ధిలో కూర్చుంటుంది. ఎందుకంటే భక్తి మార్గములో మనము కేవలము ఒక కర్మకాండలాగా, ఒక మొక్కుబడి పూజలాగా చేస్తూ ఉంటాం. అక్కడ బుద్ధినేత్రాన్ని మనము తెరవడానికి అవకాశము మనకి కలగలేదు. కానీ ఇక్కడ జ్ఞాన మార్గంలో భగవంతుడు కేవలము బుద్ధినేత్రాన్ని తెరుచుకున్నట్లయితే సమస్త జ్ఞానము, సంపూర్ణ జ్ఞానం భగవద్గీతలో 574 శ్రీ భగవాను వాచ శ్లోకాల మాధ్యమముగా పరమాత్మ చెప్పినటువంటి జ్ఞానము స్పష్టంగా మన బుద్ధిలో కూర్చుంటుందండి. మన జీవితము సర్వోన్నతంగా, సర్వశ్రేష్టంగా, బ్రహ్మాండంగా తయారవుతుంది. ఇప్పుడు ఈ 9 గుణాలని మనం ఒక్కసారి పరిశీలిద్దామండి. మొట్టమొదటి గుణం ఏంటండి? అమానిత్వం అన్నాడు. అమానిత్వం అంటే ఏంటి? మానిత్వం, మానిత,
మానిత అంటే అభిమానము, అంటే నేను చాలా గొప్పవాడిని అన్న అహంకారంతో ఉన్నటువంటి వాడిని ఏమంటామంటే దేహాభిమానం ఉందండి మీలో అంటాం. దేహాభిమానము అంటే అక్కడ మానము వచ్చింది చూసారా. మానము అంటే నేను చాలా గొప్పవాడిని అనేది, అది దేహ భ్రాంతి నుండి, బాడీ కాన్షియస్ నుండి మనకు ఆ యొక్క అవగుణం అనేది వస్తుంది. అందుకని ఇక్కడ ఏం చెప్పాడు, ఇక్కడ దివ్య గుణం ఏం చెప్పాడు, అమానిత్వం అన్నాడు. అమానిత్వం అంటే అహంకారాన్ని సమూలముగా తొలగించుకున్నటువంటి విషయం అన్నమాట అమానిత్వం. అటువంటి వాడికి అంటే జ్ఞానికి అహంకారం ఉండకూడదండి. జ్ఞానికి ఇగో ఉండకూడదు. ఈ జీవో అంటే మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం చూసారా, పెద్దవాళ్ళు ఏం చెప్పారు, ఈ జీవో అంటే ఎడ్జ్ గాడ్ అవుట్. సో అహంకారం లేకపోవడం అంటే ఏమిటి, ఎలా ఉండాలి, హ్యూమిలిటీ అంటారు ఇంగ్లీష్లో, దానికి ఆపోజిట్ వర్డ్ హ్యూమిలిటీ అంటే వినయ విధేయత అంటారు. నాకున్నటువంటి ఏవైతే క్వాలిఫికేషన్స్ కానివ్వండి, శాస్త్ర జ్ఞానం కానివ్వండి, ఏదైనా మీరు తత్వం తెలుసుకున్నారో, మీకు అద్భుతమైనటువంటి టాలెంట్ ఉన్నది, ఇదంతా కూడా నాది కాదు, భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరము అని అనుకోవాలి. అర్థమైంది. అదే విధంగా మనము ఎన్నో జన్మ జన్మలుగా చేస్తున్నటువంటి కర్మల ఫలితంగా మన ఆత్మలో నిక్షిప్తము కాబడిన సంస్కార ఆధారంగా మనకు ఏర్పడినటువంటి ఆ యొక్క లక్షణము కానీ అది నాది అన్నటువంటి భావన ఉండకూడదు. అమానిత్వం అంటే అంటే ఇగోలెస్, అంటే హంబుల్. అందుకని గీతలో 5వ అధ్యాయం 11వ శ్లోకంలో ఏం చెప్పారండి, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గర్విస్తిని శునిచైవశ్వపాకే చ పండిత సమదర్శిన అన్నాడు. పండితుడని ఎవరిని అంటున్నాడు, విద్యా వినయ సంపన్నమైనటువంటి బ్రాహ్మణుడు. మామూలుగా బ్రాహ్మణుడిని బాగా గౌరవిస్తాం, అక్కడ విద్యతో కూడుకున్న బ్రాహ్మణుడు, వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుడిని ఏ విధంగా అయితే నువ్వు గౌరవిస్తున్నావో, అదేవిధంగా కుక్క మాంసము తినే చెండాలుడు నీకు ఎదురుపడినా కూడా ఇవేం చేయాలి, అదే దృష్టితో, అదే గౌరవ భావనతో నువ్వు చూడాలి. అప్పుడే భగవంతుడి దృష్టిలో మనము పండితులము అని అంటున్నాడు భగవంతుడు. అక్కడ విద్యా వినయ సంపన్నే అన్నాడు. సో వినయ సంపన్నత అంటే చూసారా, వినయం అంటే సరే ఒదిగి ఉండడం అండి. అన్ని భగవంతుడే చేయిస్తున్నాడు, కేవలం నేను ఆత్మ చింతనలో, పరమాత్మక స్మృతిలో నేను ఉంటాను. రాజయోగం అని అన్నారు. ఆ ప్రక్రియలో భగవంతుడి యొక్క గుణాలు, శక్తులు నాలో నింపుకునే పనిలో ఉంటాను. మిగతావన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి. నన్ను నేను ఏ విధంగా అయితే గౌరవించుకుంటున్నానో, ఆత్మ గౌరవము అంటారు చూసారా, సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు. సో ఆ విధంగా నేను గౌరవించుకోగలిగితే, ఆ స్థితికి నేను చేరుకున్నప్పుడు ప్రతి ఒక్క మనిషిని కూడా వారి యొక్క కులము, మతము, జాతి, రంగు, రూపు, వర్ణము, వర్గము, అర్థమైందండి, ఈ విధంగా ఏవి భాష, దేశం ఏవి చూడనండి, వారిలో కూడా ఒక చైతన్య శక్తి ఆత్మ ఉన్నది. ఆత్మపరంగా నాకు వారు సోదరులు కాబట్టి వారిని వీలైనంత వరకు నేను సహాయం చేస్తాను, వారికి నేను దుఃఖాన్ని కలిగించను. అర్థమైందండి. ఇలా ఎంతైనా చెప్పుకోవచ్చు మనం. అమానిత్వం అంటే ఏంటంటే వినయ సంపన్నుడు. జ్ఞాని యొక్క ప్రథమ లక్షణం ఏంటంటే వినయ విధేయతలతో ఉండాలి. అదంబిత్వం అన్నాడు. అదంబిత్వం అంటే మనకి చూసారా, దంభానికి ఆపోజిట్. దంభము అని చెప్పి మనం కొన్ని శ్లోకాలు మనం చర్చించుకున్నాం ఈ మధ్య. దంభో దర్పభిమానశ్చ క్రోధ పారుష్యమేవచ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం అన్నాడు 16వ అధ్యాయంలోని 4వ శ్లోకము. దంభము అంటే ఏమిటంటే ఆడంబరము. లేకపోయినట్లయితే దాని ఇంగ్లీష్లో హిపోక్రసీ అంటారు. అంటే బయటికి మాత్రం చాలా గొప్పగా కనపడతాం, గొప్పగా మాట్లాడతాం, గొప్పగా మనం చలామణి అవుతున్నాం, కానీ లోపల స్వార్థ బుద్ధి, అవగుణాలు, మోసపూరితమైనటువంటి ఆలోచనలు ఇవన్నీ ఉంటాయి. ధన సంపాదన కొరకు కొన్ని కొన్ని మార్గాలు చేసుకుంటూ ఉంటారు. పైకి మాత్రం చాలా భక్తిపరుడిగా, చాలా ఆధ్యాత్మిక చింతనలో ఉన్న పరుడిగా, భగవంతుడి తోడు ఉన్నటువంటి వ్యక్తిగా, వారితో మాట్లాడితే నాకు కూడా ఏవో ప్రాప్తులు వస్తాయి అన్నటువంటి విధంగా బయట ప్రచారం చేస్తున్నారు. ఇది కలియుగం యొక్క అంతిమ సమయంలో ఎన్ని రకాల మోసాలు చెయ్యాలో అన్ని రకాల మోసాలు జరుగుతుంటాయి. అర్థమైంది. అందుకని దంభము అంటే ఏంటంటే ఆ విధంగా లేని దాన్ని ఉన్నదిగా ప్రకటించుకోవడానికి దంభము అంటాడు. ఇక్కడ అదంబిత్వం అంటే ఏంటి, అసలు దంభం కాదు. నీవు ఎలా ఉన్నావు అంతే, నీ సంస్కారాల ప్రకారం నీ జీవితం ఏ విధంగా ఉంది ఆ విధంగా క్వైట్ న్యాచురల్ గా నిన్ను నీవు ప్రకటించుకుంటున్నావు. కానీ వేరే వేష భాషలు మార్చుకుని నీవు చాలా గొప్పవాడిగా,
ఆ విధంగా నీవు చేసుకోకూడదు. సో అదంబిత్వం అంటే ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా తెలియజేసేవాడు. అది రెండవ గుణం అన్నమాట, ఒక జ్ఞాని యొక్క రెండవ గుణం. అమానిత్వం అదంబిత్వం అహింస అన్నాడు. అహింస అంటే ఏంటి? హింస అంటే ఏంటంటే మనకు వైలెన్స్ అంటారు, అహింస అంటే నాన్ వైలెన్స్ అంటారు. సో నాన్ వైలెన్స్ అంటే ఫిజికల్ గా మనము అహింసగా ఉన్నానని కాదండి. మన మనసులో ఎటువంటి నెగటివ్ ఆలోచనలు కూడా ఎదుటి వ్యక్తి ప్రతి ఉండకూడదండి. ఫలానా వాడు చెడిపోవాలి, ఫలాని వాడి పట్ల వాడు గొప్పగా ఎదిగిపోతున్నాడు, నాకంటే తక్కువగా చదువుకున్నాడు కానీ వాడు బ్రహ్మాండంగా డబ్బు సంపాదించుకుంటున్నాడు మోసపూరితంగా, వాడు నాశనం అయిపోవాలి. సో ఇటువంటి ఆలోచనలు చేస్తే అసూయ, ద్వేషము, ఇవన్నీ శత్రుత్వ భావన, ఇటువంటివన్నీ కూడా సాధారణంగా ఈ కలియుగం యొక్క అంతిమ సమయంలో మనుషులు కంపారిజన్లోకి వెళతారు, కాంపిటీషన్లోకి వెళతారు. కానీ భగవంతుడు ఏం చెప్తున్నాడు? నిన్ను నీవు ఎదగడానికి ఎంతవరకైనా ఎదగొచ్చు, ఎదుటి వారిని చూసి నువ్వు అసూయ పడకూడదు. వారు ఎవరి కర్మానుసారంగా ఎవరు వస్తున్నారండి, ఎవరి సంస్కారాలు వాళ్ళవి. ప్రతి ఒక్కరూ కూడా మీరు గమనించండి, మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది, 10 మంది ఉంటే 10 మంది సంస్కారాలు ఒక విధంగా ఉంటాయి చెప్పండి? ఒక చేతికి 5 వేళ్ళు ఉన్నాయంటే 5 సమానంగా ఉన్నాయి చెప్పండి? అందుకని ఎవరి సంస్కారం అనుసారంగా వారు ఈ యొక్క సృష్టి నాటక రంగం మీద తమ యొక్క విద్యుక్తమైనటువంటి పాత్రని అభినయిస్తున్నారు. అటువంటప్పుడు మనం ఏం చేయాలి? మనం జ్ఞానులం కాబట్టి జ్ఞాని యొక్క లక్షణం ఏమిటి? ఏమండి, ఎటువంటి చెడు ఆలోచన ఉండకూడదు. వీలైనంత వరకు అండి శుభ భావన పెట్టుకోండి, శుభ కామన పెట్టుకోండి. వారు కూడా ఎదగాలి, నాకంటే గొప్పగా ఎదగాలి అన్నటువంటి ఆలోచన పెట్టుకోండి. చాలా గొప్పగా భగవంతుడికి చాలా చేరువ అవుతారన్నమాట. అటువంటి శుద్ధ సంకల్పం కానీ పెట్టుకొని ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకుని వెళ్ళి ఆ విధంగా భగవంతుడు మిమ్మల్ని ముందు పెడతాడు. అర్థమైందండి? భగవంతుడు ముందు మనం ముందుండాలి. కానీ ఇక్కడ ఏదో ఒక జన్మ కోసము, ఏదో కొంత సమయం కొరకు వాళ్ళ ముందు నేను గొప్పగా చెప్పుకుందాము, నేను ముందు ఉందాము, ఆ విధంగా చెడు ఆలోచన ఆ విధంగా ఒక వ్యక్తి ప్రతి ఉన్నా కూడా దానిని కూడా అహింస అని అనలేమండి. అది కూడా ఒక హింస, ఒక రకమైనటువంటి హింసగానే వస్తుంది. అమానిత్వం అదంబిత్వం అహింస క్షాంతి అన్నాడు. మనం ఇదివరకు కూడా గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం. శాంతి అంటే ఏంటంటే ఒక టాలరెన్స్ పవర్, మనలో సహన శక్తి. ఎవరైనా ఒక మాట ఏదైనా అన్నారంటే వెంటనే రియాక్ట్ అయిపోతాం మనం. ఏమండి, కొంచెం కోపంగా వాళ్ళు ఏమైనా మాట్లాడారనుకోండి, మనం కూడా చాలా గట్టిగా అరుచుకుంటూ, ఏమిటి నా గురించి అట్లా అంటున్నావేంటి, నీవెంత గొప్పవాడివి, నీ గురించి నేను కూడా చెప్పగలుగుతాను, ఇట్లాంటి ఏదేదో మాటలు మాట్లాడి మిమ్మల్ని మీరు కూడా తగ్గించుకుంటారు, అవతల వాడితో గొడవ పడతారు, సంబంధాలు పాడవుతాయి. ఎందుకంటే ఇదివరకే మనం చర్చించుకున్నట్టుగా సంస్కారాల అనుగుణంగా మనుషుల యొక్క బిహేవియర్ ఉంటుందండి. అది చాలా స్పష్టంగా ఒక తిరుగులేని, తిరస్కరించలేనటువంటి సత్యం ఏంటి? జన్మ జన్మలుగా మనము చేసినటువంటి మంచి కర్మలు కానీ, భ్రష్ట కర్మలు కానీ, దాని అనుసారంగా మన ఆత్మలో నిక్షిప్తము కాబడిన సంస్కారాలు, వాసనలు అంటారు దాన్ని, ఇంప్రెషన్స్ అంటారు, పర్సనాలిటీ ట్రైట్స్ అంటారు. సో దీని ప్రకారంగా మనిషి ఆ విధంగా బిహేవ్ చేస్తున్నాడు అన్న జ్ఞానాన్ని భగవంతుడు మనకి ఇప్పుడు స్పష్టంగా భగవద్గీత ద్వారా తెలియచేస్తున్నాడు. ఎందుకు ఒక మనిషి ఆ విధంగా ఉన్నాడు, విచిత్రంగా ఉన్నాడు, ఇంకొక మనిషి ఇలా ఉన్నాడు, ఒకడు మంచిగా ఉన్నాడు, ఒకడు మధ్యస్థంగా ఉన్నాడు, ఒకడు కనిష్టంగా ఉన్నాడు. గీతలో చెప్పాడు కదండి, ప్రతి ఒక్క మనిషి ఈ ప్రపంచంలో ఉన్న 850 కోట్ల మనుషులు 3 రకాల కేటగిరీస్ లో ఉన్నారండి: సాత్విక, రాజసిక, తామసిక. ఎప్పటికీ కూడా మనము సాత్వికంగా ఎదగడానికి ప్రయత్నం చేయాలి. ఈ సాత్వికంగా ఎదిగేటువంటి విషయములో మనం ఎక్కడా కూడా రాజీ పడకూడదు. ఎవరితో కూడా మన సంబంధంలోకి వచ్చినా కూడా మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి, ఆత్మలో ఇప్పటికీ అనేక జన్మల చెడు సంస్కారాలు, దుష్ట సంస్కారాలు, భ్రష్ట సంస్కారాల ద్వారా ఆత్మలో ఉన్న సంస్కారాలు తామసికంగా ముద్ర వేయబడ్డాయి. ఇప్పుడు నేను దాన్ని సాత్వికంగా చేసుకుని రాబోయేటువంటి అతి త్వరలోనే ఈ భూమండలంపై స్థాపన కాబడుతున్నటువంటి స్వర్గము అనబడేటువంటి సత్య త్రేతాయుగాల్లో శ్రేష్టమైన జన్మలు ఇచ్చేటువంటి ఆ విధంగా భగవంతుడు నాకు ఇస్తున్నటువంటి ఈ అవకాశాన్ని చిన్న చిన్న విషయాల మీద వారేదో అని అన్నారు, వీరేదో అన్నారు అని ఆ విధంగా మనము వెంటనే వైలెంట్ గా రియాక్ట్ అయిపోయి, లేకపోతే మాటలు కటువుగా మాట్లాడుకొని మన యొక్క ఆత్మలో నిక్షిప్తము కాబడిన సంస్కారాలని ఇంకా పాడు చేసుకోకూడదు.
అందుకని అక్కడ క్షాంతి అంటే ఏంటంటే ఫర్బెరెన్స్ అంటాడు, అంటే టాలరెన్స్ పవర్ అన్నమాట. కాస్త ఆలోచించాలండి. ఎప్పుడైతే మనము ఈ యొక్క రాజయోగ ప్రక్రియని మనకు బాగా అలవాటైపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే ఎవరైనా ఏమైనా అన్నా కూడా ఒక 5 క్షణాలు మనం పరమాత్మతో యోగం చేస్తాం. 5 క్షణాలు పరమాత్మతో యోగం చేస్తే భగవంతుడు ఏం చెప్తాడు, మనకి సంకల్పం ఇస్తాడు, నీవు తొందరపడవద్దు, అక్కడ నీతో కటువుగా మాట్లాడిన వాడు కూడా నా బిడ్డనే, వాడిని తీర్చిదిద్దే బాధ్యత నాది, నీవు ఇప్పటికే నన్ను గుర్తించావు కాబట్టి నీ యొక్క సంస్కారాన్ని నీవు ప్రదర్శించు. ఆ వీలైనంత వరకు నీవేం చెయ్యాలి, ఒకవేళ వాడు పొరపాటు చేసినా కూడా నీవు క్షమాభావన నింపుకున్నావు కాబట్టి ఫర్గివ్ హిమ్ అంటాడు, క్షమించు అంటాడు. అక్కడ శాంతిలో 2 వస్తాయండి, ఒకటి టాలరెన్స్, రెండవది క్షమాభావన. ఎప్పుడైతే మనం టాలరేట్ చేస్తామో ఆటోమేటిక్ గా మనలో ఒక రకమైనటువంటి క్షమాభావన మనకి జనరేట్ అవుతుంది, మనం వాడిని క్షమిస్తాం. పర్వాలేదులేండి, మీరు చెప్పిందే కరెక్ట్ అంటే ఏం పోయింది చెప్పండి మీరు, ఆత్మలో ఉన్న సంస్కారాలను పాడు చేసుకోకూడదు, ఇప్పటికే పాడైపోయి ఉన్నది. అమానిత్వం, అధంబిత్వం, అహింస, క్షాంతి, ఆర్జవం అన్నాడు. ఆర్జవం అంటే ఏంటంటే ఇక్కడ బయట మనం మాట్లాడేది ఒకటి, వెనకాల చేసేటువంటి ఆలోచన మరి ఒకటి. అంటే ఆనెస్ట్ గా ఉండమండి, స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండమన్నమాట. అర్థమైందండి. బయటికి అవసరాన్ని బట్టి మనం మాట మార్చుకుంటాం, అవసరం తీరిపోయిన తర్వాత ఇంకొక రకంగా బిహేవ్ చేస్తాం. అంటారు చూసారా, ముందు మాత్రం ఈ విధంగా ఉంటారు, వెనక మాత్రం గోతులు తవ్వుతున్నారు అంటారు చూసారా. సో ఆ విధంగా ఉండడం కాదు. ఆర్జవం అంటే ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా, ఉన్నది ఉన్నట్టుగా, నిచ్చికచ్చిగా, చక్కగా అవతల వాడిని ఇబ్బంది పెట్టకుండా, వాడి గౌరవానికి భంగం కలిగించకుండా, వాడిని ఏమాత్రము దుఃఖ పెట్టకుండా మంచిగా చక్కగా నీట్గా మనం చెప్పుకోవడం అనమాట ఆర్జవం అంటే. అమానిత్వం, అదంబిత్వం, అహింస, క్షాంతిరార్జవం, ఆచార్యోపాసనం అన్నాడు. ఇది చాలా ముఖ్యమండి. ఆచార్య అంటే ఏంటి, టీచర్స్. టీచర్స్ అందరినీ ఆచార్యులు అంటారు. ప్రొఫెసర్లని కూడా, యూనివర్సిటీ ప్రొఫెసర్లను కూడా ఆచార్యులు అంటారు. ఇక్కడ ఆచార్య అన్న పదం ఎక్కడి నుండి వచ్చింది, ఆచార్య ఉపాసనం అంటే గౌరవించటం, ఆచార్యులని పూజించటం, వారి చెప్పిన మాట వినడం. అర్థమైందండి. ఆచార్యులని, ఆ టీచర్స్ని దుఃఖపెట్టకపోవడం, వారికి ఏ విధంగా అవమానానికి గురి చేయకుండా ఉండడము, ఇవన్నీ లక్షణాలు అన్నమాట ఆచార్య అన్న పదము. ఇప్పుడు ఆచార్య అన్న పదం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి. సంస్కృతంలో ఆచార్య అన్న పదం ఒకటి ఏదో చూస్తే ఆచరతి ఇది ఆచార్య, ఆచరతి ఇది ఆచార్య అంటే ఏదైతే అనేటువంటి వ్యక్తి బోధనలు ముందుగా ఆచార్యుడు వారి జీవితంలో అప్లై చేసుకుని, వారి జీవితంలో దాన్ని ఆచరించి ఆ విధంగా బోధన చేసేటువంటి వారిని ఆచార్య అంటారు అంటున్నారు. ఆచరతి ఇది ఆచార్య అంటే ప్రాక్టికల్ గా జీవితంలో మనం అప్లై చేసుకోవాలి. ఏ ప్రిన్సిపల్స్ని అయితే మనం నమ్ముతున్నామో, ఏ సిద్ధాంతాన్ని అయితే మనం నమ్ముతున్నామో అది మన జీవితంలో ఆచరించినట్లయితే, అంటే ఆచరించి ఇతరులకు చెప్పాలి అన్నమాట. ఆచరించి ఇతరులకు చెప్పాలి. ఎందుకంటే నాకు ఆచరణ యోగ్యము కాదు అనుకున్నప్పుడు ఇతరులకు ఆచరణ యోగ్యం ఎలాగవుతుంది అన్న ప్రశ్న ఎవరికి వాళ్ళే వేసుకోవాల్సి వస్తుంది. అర్థమైందండి. అందువల్ల ఏదైతే సిద్ధాంతాన్ని నమ్ముతున్నామో 100% దాని మీద పరిపూర్ణమైనటువంటి అవగాహనతో, పరిపూర్ణమైనటువంటి విశ్వాసముతో మనం ఆచరించాలి. ఆచరించి ఆ విధంగా అందులో ఉన్నటువంటి ఆచరణ ద్వారా వచ్చినటువంటి ఆనందాన్ని, శాంతిని అనండి, సుఖం అనండి, దానిని మనం అనుభవం చేసి అద్భుతమైనటువంటి ఆనందం, నాకు ఈ ఫలానా ప్రిన్సిపల్ ద్వారా నాకు అర్థమయ్యింది, ఇది జీవితాన్ని నేను ఆచరిస్తున్నాను, ఆచరించినట్లయితే ఎదుటివాడు వినడానికి కూడా ఆసక్తి కలుగుతాడు, ఆసక్తి చూపిస్తాడు. భగవద్గీతలో ఒక అద్భుతమైన శ్లోకం ఉందండి, 3వ అధ్యాయంలో 26వ శ్లోకము. దానికంటే ముందు 3వ అధ్యాయంలోని 21వ శ్లోకంలో ఆచరణ అన్న పదం ఉంది. యద్యద్ ఆచరతి శ్రేష్ఠ అన్నాడు. మీరు ఆచరించినట్లయితే మీ జీవితం శ్రేష్టంగా అవుతుంది. ఆచరణ లేకపోయినట్లయితే కేవలం ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అండి. కేవలము మనం పఠన పారాయణ శ్రవణ ప్రచార ప్రసారము చేస్తున్నటువంటి శాస్త్రజ్ఞానం ఏదైతే ఉందో, ఇంక్లూడింగ్ గీత కూడా, మనం కేవలం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటున్నాం. అర్జునుడు కష్టాల్లో ఉన్నాడు, వారికి శ్రీకృష్ణుడి రూపంలో పరమాత్మ ఆ విధంగా జ్ఞానం చెప్పడం జరిగింది.
బాగానే ఉందండి, అర్జునుడికి బాగానే ఉంది. నా సంగతి ఏమిటి? నేనెప్పుడు అర్జునుడిగా మారతాను? ప్రహ్లాదుడి జీవిత చరిత్ర వింటాం, ప్రహ్లాదుడి సినిమా చూపిస్తారు, అన్ని చేస్తారు. నేనెప్పుడు ప్రహ్లాదుడిగా ఎప్పుడు ఆహ్లాదంగా ఉంటాను? ధ్రువుడి యొక్క చరిత్ర వింటాము, మార్కండేయుడి చరిత్ర వింటాము. ఇదే విధంగా శాస్త్ర జ్ఞానాలు ఎన్నో కథల కథల రూపాల్లో మనందరికీ కూడా మంచి జీవితాన్ని పొందే విధంగా కొన్ని ఎగ్జాంపుల్స్ గా వీరిని ఇవ్వడం జరిగింది. మరి నేను ఎప్పుడు ఎగ్జాంపులరీగా అవుతాను? వాళ్ళు ఎందుకు ఆ కథలు చెప్తున్నారు? ఆ విధంగా ప్రహ్లాదుడు ఏ విధంగా భగవంతుని ధ్యానం చేసుకొని స్వర్గానికి చేరుకున్నాడు, ఏ విధంగా అర్జునుడు ఈ విధంగా అయ్యాడు, నేనెప్పుడు ఆ విధంగా అవుతాను? 850 కోట్ల మంది ఈ విధంగానే అనుకుంటే అసలు ఏంటి 850 కోట్ల కోసము, కోట్ల మంది జనుల కోసము ఆచరణ చేసేటువంటి జ్ఞానమే లేదా? కేవలము ఆ ఈ అర్జునుడు, ప్రహ్లాదుడు, ధ్రువుడు, మార్కండేయుడు ఇటువంటి వాళ్ళ గురించే నా జ్ఞానం. వాళ్ళు అయిపోయింది, శరీరాలు చాలించారండి వాళ్ళు. వాళ్ళు లేరు ఇక్కడ వర్తమానంలో. ఇప్పుడు వర్తమానంలో సమస్యలు వాళ్ళకి కాదు ఉన్నది, వర్తమానంలో సమస్యలు నాకున్నాయండి. నేను ఎదుర్కోవాలి, నాకు ఎదుర్కొనే శక్తి కావాలి. నేను జీవితాన్ని ఎటువంటి విధంగా అవరోధాలు లేకుండా, ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా నేను చక్కగా నా సమస్యల్ని తీర్చిదిద్దుకునే శక్తి నాకు కావాలి కదా. అందుకని యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్తద్దేవేతరో జన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. నీవు ఎలా ఆచరించినట్లయితే నీ యొక్క జీవితం శ్రేష్టంగా మారుతుంది. నీ ఆచరణ చూసి లోకం అనుసరిస్తుందంట. చూడండి, నువ్వేం చెప్పాల్సిన పని లేదు. నువ్వు చక్కటి జీవితం, ఆరోగ్యంగా, ఆనందంగా, నిండుగా, కలివిడిగా అందరినీ గౌరవించుకుంటూ వసుదైవ కుటుంబకముగా సర్వే జనా సుఖినోభవంతుగా నువ్వు ఆ విధంగా అందరి కోసం నువ్వు పనిచేస్తుంటే ఆటోమేటిక్ గా వీరు చాలా గొప్పవారండి, వీరిని మనం చూసి మనం నేర్చుకోవాలి అనిపిస్తుంది. ఇంకొక శ్లోకం అండి, ఆ ఇందులో నేను చూసింది ఏంటంటే ఈ ఆచార్య దాంట్లో ఒక శ్లోకం, అద్భుతమైన శ్లోకం ఉందండి. 3వ అధ్యాయం 26వ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నాడు తెలుసండి? మీరు ఏదైనా కానివ్వండి, ఒక అజ్ఞానికి జ్ఞాన బోధ చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా బోధ చేయాలంట. అజ్ఞానిని కలవర పెట్టకూడదు. నువ్వు అజ్ఞానివి, నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు రేపొద్దున స్వర్గంలోకి రావు, ఇలాగా కర్కశంగా ఆ విధంగా భయపెట్టే విధంగా చెప్పకూడదంట. 3వ అధ్యాయం 26వ శ్లోకం మీకు చదివి వినిపిస్తాను అక్కడ. నా బుద్ధి భేదం జనయా అజ్ఞానం కర్మ సంగినాం అంట. నా బుద్ధి భేదం జనయా అజ్ఞానం కర్మ సంగినాం జోషయే సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్ అంటాడు. ఒక విద్వాంసుడు, ఒక పండితుడు ఏం చెయ్యాలంట? ఏదైతే వారు అజ్ఞానులకు చెప్పదలుచుకున్నారో, చాలా జాగ్రత్తగా వినండి, ఇది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. ఏదైతే ఒక జ్ఞాని అనేవాడు అజ్ఞానులకు చెప్పదలుచుకున్నాడో, ఆ చెప్పదలుచుకున్న విషయాన్ని జ్ఞాని ముందుగానే ఎంతో కాలంగా అనుభవం చేసి దానిలో నుండి ఉన్నటువంటి అమృతాన్ని అప్పుడు ఇతరులకు పంచాలి. 3వ అధ్యాయం 26వ శ్లోకం మీరు రాసుకోండి. కానీ ఇందులో ఉన్న విషయం చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. చాలా చాలా అద్భుతమైన విషయం చెప్తున్నాడు ఇక్కడ. 3వ అధ్యాయంలోని 26వ శ్లోకంలో ఏం చెప్పారంటే ఆచరించాలి అంటున్నాడు. 3వ అధ్యాయంలోని 26వ శ్లోకం రాసుకునే వాళ్ళు రాసుకోండి, అయిపోతుందండి. ఇంకా 3 గుణాలు ఉన్నాయి ఇక్కడ. కొంచెం నేను చెప్పవలసి వచ్చింది. బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానం కర్మ సంగీనాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్. ఏమిచ్చారండి? పరమాత్మ స్వరూపమునందు నిశ్చల స్థితిని పొందిన జ్ఞాని, పరమాత్మ స్వరూపమునందు నిశ్చల స్థితిని పొందిన జ్ఞాని శాస్త్ర విహిత కర్మలను ఆసక్తితో, ఫలాసక్తితో ఆచరించు అజ్ఞానుల బుద్ధులను భ్రమకు లోను చేయరాదు. ఏమంటారు? ఎవరిని అంటండి? శాస్త్ర విహిత కర్మలను, శాస్త్రానికి అగెనిస్ట్ గా శాస్త్ర విరుద్ధ కర్మలు చేస్తుంటారు చూసారా, అటువంటి వాళ్ళే కదా అజ్ఞానులు అంటారు. ఆసక్తితో అంటే ఫలాసక్తితో ఇచ్చాడు బ్రాకెట్ లో, ఆచరించు అజ్ఞానుల బుద్ధులను భ్రమకు లోను చేయరాదు. అనగా కర్మల యందు వారికి అశ్రద్ధను కలిగింపరాదు. నీవు కర్మలు చేయకూడదయ్యా, నీ కర్మల వల్ల నీవు రేపొద్దున నువ్వు స్వర్గంలోకి రావు, కర్మలను విడిచిపెట్టు, ఫలానా కర్మ చెయ్యి అని ఆ విధంగా వాళ్ళని అశ్రద్ధకి గురి చేయకూడదు. పైగా తాను కూడా శాస్త్ర విహితములైన సమస్త కర్మలను చక్కగా చేయుచు
వారితో కూడా అట్లే చేయింపవలెను. శాస్త్రవిహితం, శాస్త్ర రహితం కాదండి. అక్కడ మీరు అర్థం చేసుకోండి. శాస్త్రానికి విరుద్ధంగా కాదు, శాస్త్రానికి అనుకూలంగా కూడా ఫలాసక్తితో చేస్తున్నటువంటి వ్యక్తి అన్నమాట. అటువంటి మనం ఏం చేయాలి? మనము కూడా ఆ శాస్త్ర విహిత కర్మలను చక్కగా ఏమన్నారండి? సమస్త కర్మలను చక్కగా చేయుచు వారితో కూడా అట్లే చేయింపవలెను. సో ఇది ఆచార్య ఉపాసన గురించి అన్నమాట. ఆచార్యోపాసనం తర్వాత శౌచం. శౌచం అంటే శుచి. శౌచాలయము అంటారు. వాష్రూమ్స్ ని తెలుగులో శౌచాలయము అంటారు. అంటే ఏంటి? స్నానపు గది అని అర్థం అన్నమాట. సో ఏ విధముగా అయితే శరీరాన్ని మనం ఆ విధంగా క్లీన్ చేసుకునే ప్రక్రియ ప్రతిరోజు 2-3 సార్లు చేస్తామో అదే విధముగా గీత ఆధ్యాత్మిక జ్ఞానం అన్న సంగతి విస్మరించకూడదండి. ఆత్మ యొక్క శుద్ధి గురించి భగవంతుడు మాట్లాడుతున్నాడు. ఆంతరిక శుద్ధి అంటే మన మనసులో చేసే సంకల్పాల శుద్ధి, మనము చేసేటువంటి ఆలోచనలు, మనం చేసుకునే నిర్ణయం అది శుద్ధిగా ఉందా, నలుగురికి పనికొచ్చే విధంగా ఉందా, ఏ విధంగా ఉంది? ఆంతరికంగా మన ఆత్మని ప్రతిరోజు కూడా కడుక్కోవాలన్నమాట. దానికోసమే ఇక్కడ రాజయోగం అనే ప్రక్రియ. ఆత్మని పరమాత్మతో జోడించినట్లయితే పరమాత్మక గుణాలు, శక్తులు మనలో ప్రవహిస్తాయి, ఆత్మశుద్ధి జరుగుతుంది. అర్థమైందండి? శౌచం అంటే అలా ఆచార్యో అమానిత్వ దంపిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యం అన్నాడు. స్థైర్యం అంటే స్థిరంగా ఉండాలి. స్థిత ప్రజ్ఞత అంటే ఇప్పుడు ఒక మాట ఇది కరెక్ట్, అక్కడ ఒక మాట అది కరెక్ట్, వారు చెప్పింది కరెక్ట్, వీరు చెప్పింది కరెక్ట్, అంత కాంట్రడిక్టరీగా ఆ విధంగా ఎక్కడికక్కడ మన యొక్క స్థితిని మార్చుకుంటూ ప్రతిదీ ఓకే 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 అనుకోవడం కాదు. స్థైర్యం అంటే ఏంటి? బుద్ధి యొక్క స్థిరత, స్థిత ప్రజ్ఞత, అర్థం. స్టేబుల్ మైండెడ్, ఇంటలెక్ట్ స్టేబుల్ గా ఉండాలి. ఒక ప్రిన్సిపల్ మీరు తీసుకున్నారు అంటే అదే ప్రిన్సిపల్ ప్రకారంగా మీ జీవితము ముందుకు సాగాలి. మళ్ళీ ఇంకొక రకంగా మీకు అనుకూలంగా ఇంకొక విధంగా ఈ విధంగా చేస్తే మీకు కాస్త ధనం కలుగుతుంది, లేకపోతే మీకు ఆస్తి కలిసి వస్తుంది, పర్వాలేదు, నా ప్రిన్సిపల్ని నేను సాక్రిఫైస్ చేస్తాను అంటే దాన్ని ఆ విధంగా స్థైర్య బుద్ధి అని అనలేవండి. స్థైర్యం తర్వాత ఆచార్యోపాసన ఆఖరిదండి. క్షాంతిరార్జం అయిపోయింది కదా, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యం. ఆఖరిది ఆత్మ వినిగ్రహ. ఆత్మ నిగ్రహము అంటే సెల్ఫ్ కంట్రోల్. సెల్ఫ్ కంట్రోల్ ఎప్పుడు వస్తుంది? సెల్ఫ్ గురించి మనకు పరిపూర్ణ జ్ఞానం ఉన్నప్పుడు వస్తుంది. సెల్ఫ్ అంటే ఏమిటి? సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఆత్మ గౌరవం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటి? ఆత్మ విశ్వాసము. సెల్ఫ్ ఎంపవర్మెంట్ అంటే ఆత్మ శక్తి లేక ఆత్మ బలము. సెల్ఫ్ రియలైజేషన్ అంటే ఏంటి? ఆత్మ జాగృతి. ఎక్కడైతే సెల్ఫ్ అనే పదం వచ్చిందో అక్కడ ఆత్మ అనే పదం వచ్చింది. ఇక్కడ ఏమంటున్నాడు? సెల్ఫ్ అంటే ఆత్మ నిగ్రహం అంటున్నాడు. నిగ్రహం అంటే ముందుగా నేను ఆత్మ అనే జ్ఞానం ఉండి, ఆత్మ ఈ యొక్క యజమాని స్థూలమైనటువంటి ఈ యొక్క శరీరం, పంచతత్వాలతో కూడిన శరీరము, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ఇంద్రియ విషయాలు, మనసు, బుద్ధి, సంస్కారాలు అనబడే 23 స్వతంత్ర వ్యవస్థలకి ఆత్మ యజమాని. యజమాని హోదాలో మనం ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మన ఆలోచనలు మారుతాయి, శ్రేష్టంగా ఉంటాయి, మన బుద్ధి తగిన కరెక్ట్ నిర్ణయాలు తీసుకుంటాయి, మన యొక్క సంస్కారాలు తమో ప్రధాన సంస్కారాల నుండి సతో ప్రధానంగా ముందుకు వెళుతుంది. అర్థమైందండి? సో ఆత్మజ్ఞానం అనేది కూడా ఆత్మజ్ఞానం ఉన్నటువంటి వాడే పరమజ్ఞాని. ఒక్కసారి భగవద్గీతలో ఈ శ్లోకం గురించి ఏం చెప్పారో ఒకసారి చదువుకొని ఈ యొక్క ఎపిసోడ్ యొక్క ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్ లో మనము ఏం తీసుకుందాం అనుకుంటున్నామండి? భగవంతుడు జనన మరణ రహితుడు అనేది మనం తదుపరి ఎపిసోడ్ లో మనం చర్చించుకుందాము. ఎందుకంటే మనం కొంచెం ఇక్కడ ఆచార్యోపాసన మన విషయం మీద కొంచెం ఎక్కువ సమయాన్ని స్పెండ్ చేయటం జరిగింది. ఆచార్యు అమానిత్వం, అదంబిత్వం, అహింసా క్షాంతిరార్జం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యం, ఆత్మ వినిగ్రహ. ఇందులో 9 లక్షణాలు వచ్చాయండి. ఇంకా 11 లక్షణాలు ఉన్నాయి. మిగతా 4 శ్లోకాలు కూడా అంచెలంచెలుగా ప్రతి ఎపిసోడ్ లో ముందుగా నేను చర్చిస్తాను. ఒక్కసారి అర్థాన్ని చూడండి. ఒక్కసారి ఏమిస్తున్నాడు? తానే శ్రేష్ఠుడను భావము లేకుండుట. జ్ఞాని యొక్క ప్రథమ లక్షణం ఏంటంటే ఏమీ లేదని అంతా భగవంతుడు ఇచ్చాడండి, ఏదో పూర్వజన్మ సుకృతము, భగవంతుడు తోడుండి నడిపిస్తున్నాడు, నాది ఏమీ లేదు, నేను బిగ్ జీరోని, భగవంతుడు నన్ను హీరోగా చేస్తున్నాడు, అంతే తప్ప ఇంకొకటి ఏమీ లేదండి, అంతా భగవంతుడి యొక్క కృప.
డాంబికము లేకుండుట. దంభము అంటే డాంబికం అంటే పైన ఒకలాగా చూపిస్తాడు, లోన ఆంతరికంగా చెడ్డగా ఉన్నా బయటికి మాత్రం స్వచ్ఛమైన భక్తుడిగా మంచివాడిగా చలామణి అవ్వటం అనేది డాంబికం అంటాడు. సో డాంబికము లేకుండుట, అహింస, క్షమించు గుణము, మనోవాక్కుల యందు సరళత్వము. అర్థమైంది? ఆర్జవం అంటే అదన్నమాట. మనోవాక్కుల యందు సరళత్వము అంటే ఇక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అనేది కరెక్ట్ మీనింగ్ అనమాట. సరళత్వం అంటే తేలిగ్గా మాట్లాడడం, అందరికి ఇబ్బంది పెట్టకుండా, కానీ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం. అక్కడ ఆనెస్టీ, ఇంటెగ్రిటీతో తన యొక్క పర్సనాలిటీని యథార్థంగా చెప్పుకోవడం అనమాట అక్కడ ఆర్జవం అంటే. శ్రద్ధాభక్తులతో గురుజనులను సేవించుట, ఇక్కడ ఆచార్యోపాసనం కింద ఇక్కడ ఇచ్చాడు. కానీ ఆచార్యోపాసనం అంటే ఏదైతే చెప్పదలుచుకున్నాడో ఆ జ్ఞానాన్ని తను ఆచరించి మాత్రమే ఇతరులకు చెప్పాలి. బాహ్య అభ్యంతర శుద్ధి, అంత అంతర్శుద్ధి బాహ్య శుద్ధి కానీ ఇది ఆధ్యాత్మిక జ్ఞానం కాబట్టి బాహ్య శుద్ధి గురించి ఎలాగైనా ఎవరికి వాళ్ళు చేస్తారు, కానీ ఆంతరిక శుద్ధి చేసుకోవాలని జ్ఞానము లేదు కాబట్టి ఆ యొక్క జ్ఞానం అనమాట. అంతఃకరణ స్థిరత్వము, స్థైర్యం అన్నాడు చూసారా, అంటే స్టేబుల్ గా ఉండాలి, తేలికగా ఉండాలి, స్థిరంగా ఉండాలంటే దానికి ఖచ్చితంగా శ్రీమద్ భగవద్గీతలో 574 శ్లోకాల ఆధారంగా ఏం చెప్పాడు? సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము, కంప్లీట్ స్పిరిచువల్ నాలెడ్జ్, కంప్లీట్ స్పిరిచువల్ అదే విజ్ఞానం అన్నాడు అక్కడ, అంటే విజ్డమ్ అనమాట. ఈ రెండు మన దగ్గర ఉండాలి, ఉంటే ఖచ్చితంగా మనం ఆ విధంగా బిహేవ్ చేస్తాం. అంతఃకరణ స్థిరత్వము, మన శరీరేంద్రియముల నిగ్రహము. ఆత్మ నిగ్రహం అంటే ఏమన్నాడు అక్కడ? మనసు, శరీర, ఇంద్రియాలు, వీటి నిగ్రహం. ఎందుకంటే ఆత్మ యొక్క భాగాలే చెప్పుకున్నాం కదా, శరీరము, మనసు, బుద్ధి, ఇంద్రియాలు, వీటితో ఇది అనమాట ఆత్మ యొక్క ఆత్మ దీనికి ఓనర్ అన్నమాట. అందుకని అటువంటి స్థితిలో ఉన్నట్లయితే ఇవన్నీ కూడా మన కంట్రోల్లో ఉంటాయి. ఇక్కడతో ఈ యొక్క చర్చను ముగిద్దామండి. తదుపరి ఎపిసోడ్లో భగవంతుడు ఒక్కరే జనన మరణ రహితుడని తెలియజేసేటువంటి ఒక శ్లోకాన్ని మనం చెప్పుకుందాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ఈరోజు ఆచార్యోపాసనం గురించి సవివరంగా విశ్లేషించారు. వారికి ధన్యవాదాలు.